నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజాచేతనం. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి మళ్ళీ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆయన రాప్తాడు వెళ్ళినప్పుడు ఆయన హెలిప్యాడ్ మీద దాడి చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ పోలీసులు దానికి సంబంధించిన విచారణ అయితే చేపట్టబోతున్నారు. ఆ యొక్క హెలికాప్టర్కి సంబంధించిన పైలట్ ఎవరైతే ఉంటారో ఆ పైలట్ సంబంధించి వివరణ తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ హెడ్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్కి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి చెప్తూ వచ్చారు. దాన్ని దాడి చేసిందో లేదంటే దాని మీద అటాక్ చేసిందో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇక మరోవైపు టీడీపీ మంత్రులకు సంబంధించినటువంటి అవినీతి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాదాపు 14 మంది మంత్రులు వాళ్ళ ఓఎస్డీలకు సంబంధించిన అవినీతి విపరీతంగా పెరిగిపోయిందంటే కూడా అర్థమవుతుంది. రాబోయే రోజులు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఉంటామా లేదో పక్కన పెట్టేస్తే ఉన్నప్పుడే సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలనే సామెతని ఇప్పుడు టీడీపీ మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ 11 నెలల పాలనలోనే ప్రభుత్వానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరో 4 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఇదే రీతిలో నడిపితే మళ్ళీ గెలవడం కష్టమంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నటువంటి భూమి కాకుండా మరొక 44,000 ఎకరాలను తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్తగా మళ్ళీ అమరావతి ఎక్స్పాన్షన్ కోసము ఈ యొక్క భూమిని కూడా ఉపయోగించబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరానికంటే ఎక్కువ భూమిని కూడా ఇప్పుడు అమరావతి కోసం యూజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏంటి ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల మీద అలాగే ప్రస్తుత పరిస్థితుల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఏంటి ఫస్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి ఒక వివాదం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మనం కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వట్లేదంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల రాప్తాడ్లో జరిగినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశము ఎలా చూడాలి? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉందా? నేనైతే ఆయనకు థ్రెట్ ఉందని అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే చట్ట ప్రకారం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి. ఓకే. అది ప్రభుత్వం కాదు. రెండోది, ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి తగిన బందోబస్తు చేయాలి. అయితే మూడోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు ఎలా ఉంటారు, సరే రాజకీయ పార్టీల్లో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే డిసిప్లిన్ అంటే ఎగబడి మీదికి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. హెలికాప్టర్ విషయంలో నేనైతే అనుకుంటున్నాను అక్కడ ఏదో పూరితంగా తెలుగుదేశం వారు చేసిన పని అయితే కాదు. అవకాశం కేవలం కార్యకర్తలే అత్యుత్సాహం హెలికాప్టర్ వెళ్ళటము, దర్పట్టుకోవడము. చాలా మంది హెలికాప్టర్ ఎక్కడానికి అవకాశం ఉండదు, చూడడానికి కూడా అవకాశం. అందువల్ల అత్యుత్సాహం చూపించినప్పుడు అక్కడ పొరపాటు ఏం జరిగింది, పోలీసులు దాన్ని అంటే రౌండ్ చేసి ఎవ్వరు కూడా హెలికాప్టర్ ఏదైతే దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ క్రియేట్ చేసి ఉంటారు, ఆ ప్లేస్ దానికి కూడా పోకూడదు ఎవరు కూడా. ఎందుకంటే ఇట్లా గెలుల చక్రం కూడా తిరుగుతుంది కాబట్టి పైకి లేచేటప్పుడు ఇంత డిస్టెన్స్ అని చెప్పి అక్కడ మార్క్ వేసి ఉంటారు. ఆ మార్క్ దాటకుండా దారం పట్టుకోవడం పోలీసులు చేపట్టి ఉండాల్సి అవి కనపడి ఆ జనంతో పాటు పోలీసులు వాళ్ళతో పాటు పోతూ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాదు. అలా చూస్తే సాధ్యమవుతుంది. అందువల్ల అక్కడ వాళ్ళు సరిగా వ్యవహరించలేదు. పోలీసు వ్యవస్థ లోపం. కార్యకర్తలు అనే వాళ్ళను మనం తప్పు పడదామా అంటే ఏం తప్పు పట్టాలి, నాయకుడు వచ్చాడు అంటే వెళ్తారు, చుట్టుముడతారు. అది హెలికాప్టర్ టచ్ చేశారు, అది డ్యామేజ్ అయిపోయి, అది చిన్న డ్యామేజ్ అయినా కూడా పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు సెక్యూరిటీ దృష్ట్యా మీరు తీసుకెళ్ళమని చెప్పారు. ప్రయాణ తర్వాత ప్రయాణంతో వెళ్ళారు. ఏది ఏమైనా అంత నిర్లక్ష్య భావన ప్రభుత్వానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ పనికిరాదు. ఎవరైనా ఒక మనిషి
ఇప్పుడు పదే పదే తెలుగుదేశంలోని ఇవాళ మంత్రులు కూడా ఏమంటారు, ఉమ్, ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అంటే ఉమ్, మాజీ ముఖ్యమంత్రి. అవును. అదే ఇది ఒక ఎమ్మెల్యేని మాట్లాడితే 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి అవును. మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటారు. ఉమ్, అంత చులకనగా తీసేసి ఉమ్, పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు ఉమ్, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఉమ్, ఎవరైనా కూడా ఒక పదవి అలంకరించినప్పుడు ఆ పదవి విరమణైనప్పుడు ఖచ్చితంగా అతన్ని గౌరవించాలి. అవును. చంద్రబాబు నాయుడు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే గౌరవించారా లేదా? ఉమ్, గౌరవించారు కదా. ఎక్కడ అవమానం జరిగింది అతనికి? ఉమ్, కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే పద్ధతి ప్రకారం ఉండాలి తప్ప పద్ధతులు దాటేసి పిల్ల చేష్టలు లేదా చిల్లర చేష్టలు చేయాలనుకోవడం కరెక్ట్. ఓకే. అంటే ఒక పాయింట్ సార్ ఇక్కడ మనం చూడాల్సింది, సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే, ఆయనకు ఉన్నటువంటి గతంలో ఆయన మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, ఆయన భద్రతకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ సెక్యూరిటీని కల్పించకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం నుంచి ఆ సెక్యూరిటీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ ప్రకారం పోతుంది. ఉమ్, ఆయన ప్రతిపక్ష హోదానికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేగా జడ్ కేటగిరీ ఇచ్చారు. ఉమ్, అంత ఇచ్చి ఇవ్వడానికి లేదని చెప్తున్నారు. ఉమ్, అట్లాంటి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు. గతంలో చాలా మంది కోర్టుల ద్వారా తెచ్చుకున్నారు. అవును. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క రక్షణ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా కేటాయిస్తారు. అవును. అందువల్ల అవకాశం ఉంది. మరి ఆయన కేంద్రాన్ని సంప్రదించాలి ఏంటి, కేంద్రం ఆయన మాట వింటుందో లేదో అనే పరిస్థితిలో ఉన్నారేమో మనకి తెలియదు. ఉమ్, కేంద్రం కూడా సంప్రదించాలి. ఆయన సంప్రదిస్తే బాగుంటుంది. రక్షణ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే అవును. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ ఈ కార్యకర్తలు సరే నాయకులు పైనుంచి ఆదేశించి ఇదిగో ఇలాంటి పనులు చేయండి అని చెప్తారని నేను జరుగుతుంది. కానీ ఉమ్, ఇప్పటికప్పుడు విధంగా కార్యకర్తలు రెచ్చిపోయి ఈ చిల్లర పనులు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఓకే. ఓకే. దాన్ని ఆపాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. ఉమ్, ఇప్పుడు హెలికాప్టర్ విషయం వచ్చింది. ఉమ్, ఆయన పావుగా పడిపోయింది. తిరిగి హెలికాప్టర్కి వెళ్ళాలి. అంత జనం ఎలా వస్తారండి అక్కడికి? ఉమ్, ఉండొచ్చు పోలీసులే కదా. కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన చూడడానికి రావచ్చు. ఉమ్, కానీ ఆ ఏదైతే సెక్యూరిటీ జోన్ ఉందో ఆ జోన్ లోకి ఎలా ఎంటర్ అవుతారు చెప్పండి? అవును. అవును. ఉమ్, పోలీసులు తీసేది ఎక్కడన్నది? ఉమ్, అంటే ముందే పోలీసులు వెళ్ళి అక్కడ ఆయన వస్తున్నారనే సమాచారం ఉంది. ముందే పోలీసులు వెళ్ళి అక్కడ రౌండ్ చుట్టూ ఉండాలి కదా. జనాన్ని ఉమ్, కన్ఫ్యూజ్ చేసి అక్కడ రాకుండా ఆ జోన్ లోకి రాకుండా ఆ ఉమ్, సెక్యూరిటీ జోన్ రాకుండా ఉండాలి కదా. ఉమ్, వచ్చేసరికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని పట్టుకున్నారు, అన్ని చేశారు, చుట్టూ తిరిగారు. ఉమ్, చూసాను చూసి దాన్ని బట్టి చెప్తున్నారు. అవునవునవును. ఇంకొక విషయము, మంత్రులకు సంబంధించి ప్రస్తుతం టీడీపీకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈరోజు మీడియాకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన అనుకూలంగా ఉన్న మీడియానో పత్రికలోనో ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ వచ్చింది, అవినీతిలో మంత్రులు అని చెప్పేసి. దాదాపు వాళ్ళ ఓఎస్డీలు అందరూ కూడా ఈ యొక్క అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారు. వేల కోట్ల భూదందాలు కావచ్చు, అక్రమంగా ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇలా విస్తృతంగా జరుగుతుందని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇలా జరుగుతుందా, లేదంటే ఇంక 5 ఏళ్ళు మన నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలియదు కాబట్టి ఉన్నటువంటి 5 ఏళ్లలోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి అలా చర్యలు చేపడుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడికి తెలుస్తాయని నేనైతే అనుకోను. ఉమ్, మంత్రులు ఇప్పుడు ఏమైపోయింది, గత ప్రభుత్వ హయాంలో కానీ అంత ప్రభుత్వ హయాంలో కానీ పనిచేసినటువంటి ఓఎస్డీలు, సెక్రటరీలు లేకపోతే పిఏలు, సరే పొలిటికల్ గా రాజకీయంగా ఒకరికి ఎవరినైనా పిఏలు తెచ్చుకొని పెట్టుకుంటారు, వాళ్ళకి ఆప్షన్. ఉమ్, కానీ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ ఒక పిఏ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, ఓఎస్డీ కూడా ఉంటాడు ఉమ్, అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు అలా వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళనే తీసుకుంటూ ఉంటారు. ఓకే. తీసుకున్నప్పుడు వాళ్ళు ఆరితేరి ఉంటారు. ఉమ్, అంటే అనేక విషయాల్లో, అంటే ఒకటి డిపార్ట్మెంట్ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు అన్ని పాయింట్స్ చూసి సలహాలు ఇస్తూ
ఆ యొక్క డిపార్ట్మెంట్ అవగాహన పెరిగి వాళ్ళ అనుకూలం అంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు కాబట్టి తీసుకోవడంలో తప్పులేదు. కానీ హ్మ్. అవినీతిలో కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. హ్మ్. నేను చెప్తానండి అంటే మీకు తెలియదా? హ్మ్. ఆయన ఖచ్చితంగా తెలుస్తది ఇప్పుడు కదా! నాకున్న ఒక సమాచారం చెప్తా. ఒక మంత్రి నేను పేరు చెప్పదలుచుకోను. హ్మ్. హ్మ్. అరే నువ్వు నెలకెంత ఇవ్వగలుగుతావు మాకు హ్మ్. వసూలు చేయి 5 ఇస్తాను సార్, హ్మ్. 6 ఇస్తాను సార్ అంటే 100 రూపాయలు తీసుకున్నారు. ఆ! వాడు ముందే 5 ఇచ్చేసాడు. ఇచ్చుకుంటూ వస్తున్నాడు. హ్మ్. ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారికి నిఘా వ్యవస్థల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవును. అవును. తెలియకపోతే తెలిస్తే దాన్ని వెంటనే నివారించాల్సిన అవసరం. హ్మ్. నేను ఒక ఉదాహరణ కేంద్ర ప్రభుత్వానికి చెప్తాను. హ్మ్. ఒక కేంద్ర మంత్రి సెక్రటేరియట్ లోనే ఆయన యొక్క ఓఎస్టీ యొక్క రూములో హ్మ్. డబ్బులు తీసుకుంటూ ఉంటే హ్మ్. సీసీ కెమెరాలు పెట్టించి హ్మ్. దాన్ని రికార్డ్ చేసి ఆయనకి మంత్రికి తెలియదు, ఓఎస్డీకి తెలియదు. కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థ వచ్చి అక్కడ కెమెరాలు పెట్టి హ్మ్. తీసుకున్నారు. హ్మ్. రికార్డ్ అయింది. కేంద్ర మంత్రిని పిలిచారు. హ్మ్. ఆ విజువల్ చూపించారు ఆ కేంద్ర మంత్రి. హ్మ్. అయ్యో ఎవరో నాకు తెలీదు, వాడు అట్లా చేశాడు, నాకు సంబంధం లేదు అని ఎంత చెప్పుకున్నా కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన తీసేశారు. ఈ పీరియడ్ లో కాదు, లాస్ట్ పీరియడ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. హ్మ్. సో, ఏం చెప్పారు? పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అవినీతి జరిగింది. 5 సంవత్సరాలు దోచుకు తిన్నారు వేల కోట్లు. అవును. దాని విచారణ ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి మంత్రులు అలాగే చేశారా? హ్మ్. మీరు అలాంటి పనులు చేయకూడదు కదా. చేయకూడదు గదా! కరెక్ట్ గాదు గదా! వాళ్ళు హ్మ్. ఆ? కరెక్ట్ వాళ్ళు గాదు గదా! చేశారని హ్మ్. హ్మ్. చేయకుండా ఆపారు. హ్మ్. ఆపాలంటే ఎవరిది బాధ్యత? కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన నడిపించేది చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. ఆపాలి కదా మరి. ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా, హెచ్చరించాలి కదా. పిఏలు ఓజీలను తీసుకొని ఓ 10 నెలలు అయిన తర్వాత ఎక్కడెక్కడ మామూలుగా పుట్టిన తర్వాత హ్మ్. మేల్కొని వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇవి మంచి తీసేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఓకే. ఇలాంటి సస్పెండ్ చేస్తారు. హ్మ్. ఇక్కడ మరి చెప్తున్నటువంటి నీతులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవినీతికి తాస్కారం లేదు, మేము అలా చేయమని హ్మ్. అవినీతి పరులైనటువంటి వాళ్ళని మీరు ఓఎస్డీలుగా పెట్టుకోవచ్చా, ఎంపీఏలుగా పిఎస్సీలుగా పెట్టుకోవచ్చా? హ్మ్. పెట్టుకోకూడదా? అంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్స్ ఉండవా? ఉంటాయి ఉప్పల్ గదా! లక్ష్మణ్ ఉంటాయి. ఎలాంటి ఉంటాయి. వాడు హ్మ్. అనే వ్యవస్థ తెప్పించుకోలేరా? డెఫినెట్‌గా ఉంటాయి. ఇంటెలిజెన్స్ పనిచేసేదే ప్రభుత్వం కింద గదా! హ్మ్. మరి వాళ్ళ దగ్గర అంతకుముందు గతంలో ఉన్న రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. హ్మ్. ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ నాయకుడిగా నాకు సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉన్నాయి. హ్మ్. నేను ఎవరు, ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, ఏ సంస్థల్లో పనిచేశాను హ్మ్. అని చెప్పి ఇంకొక ఫైల్ ఉంది నా మీద. హ్మ్. 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 మరి మీరు ఎప్పటి నుంచి ఎప్పుడో 25, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లు వాళ్ళ మీద మీ దగ్గర రికార్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా. హ్మ్. మా కులస్తుడైతే చాలు వాడిని ఓఎస్డీగా పెట్టుకుంటా, మా కులస్తుడైతే చాలు వాడిని పిఆర్ఓగా పెట్టుకుంటా అని పెట్టుకుంటా. హ్మ్. అలా జరుగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు మీరు. హ్మ్. 90% ఎక్కడ చూసినా పదవులన్నీ రెడ్లే ఉన్నారని. అవును. ఇది మీరు చేస్తున్న పని ఏంటి మరి ఇప్పుడు? హ్మ్. ఎక్కడ ఏం మార్పు వచ్చింది? ఒకటే ఉదాహరణ చెప్తా. కడప జిల్లా బద్వేలులో ఎలక్షన్ ముందు బద్వేలు యొక్క ఆర్డీఓ హ్మ్. వెంకటరమణ గారు ఆయన పేరు. హ్మ్. పెద్ద ఎత్తున అవినీతి చేశాడని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరూ నారా లోకేష్ గారికి ఫిర్యాదు చేస్తే బహిరంగ సభలో ఆయన హ్మ్. రేటు బుక్ లో ఇతని పేరు రాసుకుంటున్నాను, హ్మ్. పేరు పెట్టి పిలిచి రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని చెప్పి మేము అధికారంలోకి వస్తున్న చర్యలు తీసుకుంటామని చెప్పి హ్మ్. అధికారంలోకి వచ్చిన తర్వాత ది గ్రేట్ వెంకటరమణ గారు
నారా లోకేష్ గారి ఓఎస్డీ అయ్యారు. అవునా? ఓకే. ఇప్పుడున్నారో లేదో తెలియదు. హ్మ్. నేను ఈ మధ్య కాలంలో నేను అవగాహన లేదు నాకు. ఓకే. 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 ఎలాగైతే అయ్యారు. వాళ్ళు ఓఎస్డీ అయితే అయ్యారు ఎలా అయితే. అయ్యాడు. హ్మ్. ఓఎస్డీ అయ్యారు. హ్మ్. వాళ్ళు ఉండండి. అయిన తర్వాత హ్మ్. అరే! వీడు ఎలా తీసుకెళ్ళి ఓఎస్డీగా పెట్టుకున్నాడు. ఏ విధంగా 2 ముక్కలు ఆ రోజు రాసి మనందరికి చెప్పాడని కడప జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు కొందరు లోకేష్ గారిని కలిసి, హ్మ్. సార్ మీరు వాళ్ళు ఇలా పెట్టుకున్నారు అని చెప్పి అడిగారు. హ్మ్. వాళ్ళు అడిగిన వాళ్ళు చిన్నగా నాకు చెప్పారు. ఎందుకంటే నేను కడప జిల్లా వాడిని కాబట్టి చెప్పా. ఓకే. చెప్పితే అడిగితే ఆహ్, ఏమో అతని మీద అవినీతి ఆరోపణలు ఏం సాక్ష్యాలున్నాయి మీ దగ్గర తీసుకురండి అన్నాడు. హ్మ్. ఏం తీసుకెళ్తాడు? హ్మ్. మంత్రి లోకేషే ఆ మాట అడిగినప్పుడు ఇంకెవరైనా ఏం చెబుతారు? మరి ఇప్పుడు హ్మ్. మిగతా మంత్రులు ఎలా చేస్తున్నారు పక్కన పెట్టేస్తే, హ్మ్. ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసే వాళ్ళు, ఆ ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి లాగా వ్యవహరించే లోకేష్ గారి దగ్గర పనిచేసే వాళ్ళు అవినీతి పరులైతే ఇంకేం చెప్పగలుగుతాం మనం? హ్మ్. ఏం మాట్లాడగలుగుతాం? ఓకే. హ్మ్. ముందు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా! హ్మ్. అలాగే డెఫినెట్. పవన్ కళ్యాణ్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా! అవును. ఉండాలి గదా! హ్మ్. 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 ఇక్కడ బాధ్యత గల 3 పార్టీలు ఈవెన్ బీజేపీకి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ కూడా జాగ్రత్తగా ఉండాలి కదా! అవును. ఎవరైనా మంత్రులు వాళ్ళు అంటే ఎవరైనా ఉండేవాళ్ళు ఉండాలి. హ్మ్. ఈ హ్మ్. ఈ ఇది నడుస్తున్నది వ్యవహారం. మరి ఎమ్మెల్యేల ఇప్పుడు మేము డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నామని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టామని చెప్పేవాళ్ళు. హ్మ్. మాకింత ఖర్చయిపోయింది. ఎలా అన్నప్పుడు దారులు ఎతుక్కుంటారు. హ్మ్. చెప్తారు. మామూళ్ళు అది కాదండి. హ్మ్. రెడ్డి సమాజ వర్గం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు పోలీసులని చెప్పి చెప్పారు గదా! హ్మ్. ఇవాళ ఒక రెడ్డి ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి గెలిచినాయన, ఆయన నియోజకవర్గంలో ఎస్ఐలు, సీఐలు రెడ్లే కావాలని పెట్టుకుంటే మీరెట్లా ఆమోదిస్తున్నారు మరి? ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నారుగా. అదే చెప్తున్నా. ఎట్లా ఆమోదిస్తున్నారు? ఎట్లా ఏ విధంగా ఒప్పుకుంటున్నారు? హ్మ్. హ్మ్. మరి ఓకే. రైట్. ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద కూడా ఆ వ్యతిరేకత కనిపిస్తుంది. ఏంటో అనేది చూద్దాము. ఇంకొకటి సార్, ఒకటి ప్రధానంగా వక్స్ సంబంధించిన అంశం పెద్ద ఎత్తున విమర్శలు అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కూటమికి మధ్య అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది. వీళ్ళేమో లోపాయికార ఒప్పందం చేసుకొని రాజ్యసభలో ఏమో ఓటేస్తారు, పార్లమెంట్లోనేమో వ్యతిరేకిస్తారని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. నిజంగా ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీని మీద వక్స్ బిల్లుకి వ్యతిరేకంగా ప్రధాని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఎలా చూడాలి ఇక్కడ ముస్లింకి సంబంధించినటువంటి అంశం మీద వైసీపీ తప్పితే ఇంకా మిగతా 3 పార్టీలు పట్టించుకోవట్లేదా? లేదంటే వాళ్ళు మైనారిటీలకు సంబంధించిన ఓట్ బ్యాంకును వద్దనుకుంటున్నారా? ఎవరు వద్దనుకోరు. ఎందుకు వద్దనుకుంటారు? ఇప్పుడు ఉమ్, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కూడా మైనారిటీ ఓట్లు అంటే ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలనే కోరుకుంటారు. వద్దని ఎవరు కోరుకోరు కదా! ఉమ్, కాకపోతే వాళ్ళు కొన్ని అనుకున్నారు. ఆ అనుకున్న పనులు అద్భుతంగానే చేస్తున్నారు. ఉమ్, అయి జరుగుతున్నాయి. దాంట్లో ఎంతవరకు నష్టము, ఎంతవరకు లాభం అంటే కొంత నష్టం ఉంటది. ఏదైనా ఒక పాలసీ కొంత లాభం ఉంటుంది. ఓకే. కానీ ఎక్కువ లాభం ఉన్నప్పుడు మనం దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఉమ్, బిల్లుల విషయంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఎందుకు ఓటు బ్యాంక్ పరంగా ఆలోచిస్తారు. ఉమ్, అందులో న్యాయం ఏంది, అన్యాయం ఏంది, ఎంతవరకు అది ఉపయోగం ముస్లిమ్స్ పెద్దలు అనే వాళ్ళ యొక్క ఉమ్, కంట్రోల్ అది ఉమ్, భూములు ఉమ్, ఉన్నాయి. ఉమ్, ఇది వాస్తవం దేశవ్యాప్తంగా. ఓకే. మీరు హైదరాబాద్ వెళ్ళిన ఓవైసీ గారి వ్యవహారం మీరు పరిశీలిస్తే ఉమ్, చెప్పలేం. అసలు రేపు విచారణ జరిగితే ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా కూడా ఈ సో కాల్డ్ ముస్లిం లీడర్స్ యొక్క కంట్రోల్‌లో భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత వాల్యూ ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయని బయటకొస్తాయి. ఈ చట్టం వస్తే. ఉమ్, ఇది మంచిది కాదా? ఓకే. సామాన్య ముస్లిం పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని మీకు సమకూరుస్తాము. మీకు ఇల్లు కట్టుకోవడానికి భూమి ఇస్తాం. లేకపోతే మీకు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తాం. అలాగే మీరు ఒక భూమిలో
ఇల్లులు కట్టుకొని ఉంటే ఉండగా వాని చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి చట్టంలో మార్పులు తీసుకొచ్చిన వారి ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించాలి కానీ ఉపయోగం ఉందా అని విమర్శించాలి తప్ప ఓట్ బ్యాంక్ కోసం చూడండి. దేశవ్యాప్తంగా చట్టం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడైనా కాంగ్రెస్ ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ తప్ప కమ్యూనిటీ పరంగా అంటే మతపరంగా వచ్చి ఆందోళనలు ఏమన్నా చేశారా చెప్పండి. ఎక్కడ చేశారు? ఎక్కడికి అంత ఆర్గనైజ్ బై ద కాంగ్రెస్. ఓకే, బాగా స్పష్టంగా కనపడుతుంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మన జరిగి ఆర్గనైజ్ అయితే కాంగ్రెస్. అవును. నేను చెప్తాను ఎక్కడ ఎందుకు చైతన్యం ఏం లేదు మరి వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా చట్టంలో ఏముంది అని. మరి అంత వాళ్ళకి వ్యక్తిగత ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా లేచి కూర్చోవడం లేదు కదా. రాలేదు. ఇదైతే మరి ఒక పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఒక విషయం సార్, ఒక ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈవీఎంల గందరగోళం మళ్ళీ వినిపిస్తూ ఉంది. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ చర్చకు వస్తుంది. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక కీలక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆవిడ మహిళ ఉంది ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించి, ఆమె కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది ఈవీఎంలకు సంబంధించి. ఈవీఎంని 100% హ్యాక్ చేయొచ్చు, 100% హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. అయితే మిగతా దేశాలు అంటే పెద్ద అగ్రదేశాల్లో కూడా ఈవీఎంలను బ్యాన్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని దేశాల్లో 13 నుంచి ఒక 15 దేశాల్లో ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆమె మాట్లాడుతూ వచ్చింది. మరి మన భారతదేశంలో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది ఆరోపణలు ఇస్తున్నారు, ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి. మొన్న ఏపీ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుకున్నా, లేదంటే ఇంకొకళ్ళు అనుకున్నా, దేశవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలు అనుకున్నా. ఎలా చూడాలి? నిజంగానే ఈవీఎంని బ్యాన్ చేసే పరిస్థితి దేశంలో ఉంటుందా? అసలు మళ్ళీ బ్యాలెట్ని బయటికి తీసుకొచ్చే వ్యవహారం అసలు ఏమైనా ఉంటుందా? ఉండనే ఉంది. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ఉండగా ఆ పని చెయ్యదు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారో తెలియదు. అది ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏం చెప్తున్నాం ఇప్పుడు గత ఈసారి కాకుండా అంతకుముందు బీజేపీ 300 సీట్ల పైన వచ్చినప్పుడు విపరీతమైన ఆరోపణలు చేస్తే ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు పిలిచి, ఇదిగో మేము మా ఈవీఎంలు ఇది టేబుల్ పెట్టి మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా పరీక్ష చేయండి, అందులో ఏమైనా ట్యాంపరింగ్ అవకాశం ఉంటే మాకు చెప్పండి, టెక్నికల్ పరిస్థితులు తీసుకురండి అని ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. రెండోది ఏం చెప్పింది, దేశంలో ఎక్కడైనా సరే ఎన్నికలు జరిగినటువంటి ఈవీఎం భద్రపరుచుకున్నాము, ఫలానా నియోజకవర్గంలో ఫలానా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము పరీక్ష చేస్తామంటే తీసుకొచ్చి ఇస్తాము అన్నారు. ఎవరు కూడా దాని తీసుకురామని చెప్పలేదు, లేచి అందరూ వెళ్ళిపోయారు. ఛాలెంజ్ చేశారు. 3 రోజులు 4 రోజులు పెట్టారు, టేబుల్ పెట్టారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మన 3 రోజులు 4 రోజుల కింద ఎలక్షన్ ఎక్కడ ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదు, మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీరు వచ్చి పరిశీలన చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ ట్యాంపరింగ్ చెప్తూ విదేశాల్లో ఉంటూ ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు ఉపలక్షణం చెప్తే కేసు కడతారేమో అని చెప్పి భయం ఉంటే, అమెరికాలో ఎవరినో పట్టుకొని లేకపోతే చైనాలో ఎవరినో పట్టుకొని నువ్వు ఇలా చెప్పు అంటే అదేదో పెద్ద వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయినట్టు అవకాశం ఉంది, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి చెబుతానే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిపోయినట్ట అని చెప్తానే అక్కడ స్టేట్మెంట్. అంటే ఒక పాయింట్ కాదు అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్. సరే, ఇండియాకి వచ్చి నిరూపించమని వాళ్ళని అక్కడ చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్యాంపరింగ్ జరగాలంటే క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ కానీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఏమైనా చిప్ వాడితే అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, వైఫై కనెక్షన్ దానికి ఉంటే అప్పుడు ట్యాంపరింగ్ చేయొచ్చు తప్ప ఒట్టి మిషన్ పవర్ పోయినా కూడా బ్యాటరీతో మళ్ళీ పనిచేస్తుంది, ఏ విధంగా అది ట్యాంపర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మీకు దాన్ని పరీక్ష చేసుకోండి మిషన్ తీసుకెళ్ళి అంటే ఎవరు దాన్ని పరీక్ష చేపించారు? ఏ రాజకీయ పార్టీ? మన ఉత్తమాట ఇప్పుడు ఓడిపోయి
జనం ముందు మనం ఎందుకు ఓడిపోయినాము అంటే జనం ముందు అరే దానివల్ల ఓడిపోయామని ఇంత బీజేపీ మీద వేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. జనం బాగా అవగాహనతోనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి అదే ఆలోచన ఉంటే వాళ్ళకి మొన్న ఎందుకు 240 సీట్లు వస్తాయండి, 350 టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. 400 పెట్టుకున్నారు. వాళ్ళు 400కి వెళ్ళిపోయింటారు కదా, వెళ్ళిపోయింది ట్యాంపరింగ్ చేసుకుంటారు. 240 వచ్చి తెలుగుదేశాన్ని లేకపోతే ఇంకొకటి బతిమలాడుకొని గవర్నమెంట్ కామెంట్ చేసిన వాళ్ళు ఏమో ఆ ట్యాంపరింగ్ చేయడం వల్ల 240 అన్న వచ్చినాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఆరోపిస్తుంది అదే కదా. అట్లా ఎవరేం చేయలేరు దానికి. అట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం దానికి? లేకపోతే అవి కూడా రావు అంటే ఇప్పుడు జనము వ్యతిరేకిస్తే క్యూలలో నిలబడి ప్రభుత్వం వద్దు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకోని 10 గంటల సీట్లకి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ అక్కడ ఏంటి పరిస్థితి? ఇప్పుడు చేయాలనుకుంటే బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఎందుకు చేయలేకపోయింది, బెంగాల్లో ఎందుకు చేయలేకపోయింది కదా మరి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందా సార్, ఇప్పుడు పోలైనటువంటి ఓట్లు కౌంట్ చేసేటువంటి ఓట్లు అక్కడ వీవీప్యాట్ స్లిప్పులకు సంబంధించి మనం చూసాం కదా, మొన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు లేదంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది వాళ్ళు రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సరిగా ప్రాపర్గా చేయలేదనేది కదా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు. ఇప్పుడు ఎక్కడెక్కడ కౌంటింగ్ లో అట్లా సమస్య వస్తుందంటే ఇక్కడ ఫస్ట్ ముందు మిషన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ 540 పోలైన 540 వచ్చినారు. వారి కింద రాసేటప్పుడు 540 బదులు 54 బదులు 6 8 పెట్టాడు బై మిస్టేక్, తొందరపడి. అలా పొరపాట్లు జరిగి తేడా వచ్చింది తప్ప ఇప్పుడు అలాగే ప్రింట్ అయినటువంటి వస్తాయి. ఏది మనకు ఐప్యాడ్లు వస్తాయి కదా పక్కన, మనం పోల్ చేసామన్నది ప్రింట్ తీస్తారు కదా, అవి పోలింగ్ ట్రాలీ కావాలా. ఇప్పుడు అవి తీసినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా, నేను పలానా ఫేవర్ గా ఉంటా, ఇక్కడ ఓట్లన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి ఆ 4 తీసుకొచ్చి దాన్ని కౌంట్ చేసేటప్పుడు తక్కువ కౌంటో ఎక్కువ కౌంటో ఎవడో తీసి పక్కన సార్ లోపల పడేయడం చేశారనుకోండి, తేడా రాదా? అట్లా మాన్యువల్ గా కొన్ని అక్కడక్కడ జరిగాయి, కాదని చెప్పడం లేదు. దాన్ని పట్టుకొని మొత్తం ట్యాంపరింగ్ అయిపోయాయి. ఇట్లా అంటే కొన్ని నియోజకవర్గాలు అలా ఇంపాక్ట్ ఉంటే మొత్తం ఓవరాల్ గా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటది కదా అని ఆరోపణలు. ఏమి లేదు, అదంతా ఏమి లేదు. జనము వ్యతిరేకిస్తే ఏ రాజకీయ పార్టీని ఓడిపోతుంది. అఫ్ కోర్స్ డెఫినెట్ గా ఫైనల్ గా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలవాలి, ప్రజలు వ్యతిరేకిస్తే ఆ పార్టీ ఓడిపోవాలి. ఓకే 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 సరే, ఇంకొకటి కంక్లూడ్ చేస్తూ ఒక చిన్న పాయింట్ క్లారిటీ ఇవ్వండి. జమిలీ ఎన్నికలు వస్తాయా రావా? దీని మీద ప్రతిపక్ష పార్టీలన్నేమో చాలా హోప్స్ పెట్టుకుంటూ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ 2027 చివరిలో కానీ లేదంటే 2028 మొదట్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నాయకులే జేపీ నడ్డా లాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ కావచ్చు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు అందరూ రెడీగా ఉండండి, మనం మళ్ళీ మొన్న వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ సంపాదించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు మామూలుగా అయితే జనాభా సేకరణ జరగాలి, జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ ఉండాలి, అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, దాని తర్వాత రిజర్వేషన్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు మన 33 మహిళా పర్సెంటేజ్ 33 బిల్లు పాస్ చేశారు కాబట్టి అది ఫిక్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే టైం సరిపోదు, చేసే అవకాశాలు లేవు. జనాభా సేకరణ ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు ఇప్పటి వరకు. అది కనీసం 7 కాలం పడుతుంది. ఇక్కడ జరిగి దాన్ని కన్సాలిడేట్ చేసి డిక్లేర్ చేసి దాని తర్వాత మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, రిజర్వేషన్ చెయ్యాలి, చట్టం చెయ్యాలి. ఇదంతా అయితే ఏంటంటే ఎలాగూ డిలే అవుతున్నది, ఇప్పుడు చేసే అవకాశం లేదు కాబట్టి 2029 కాకుండా 34 టార్గెట్ పెట్టుకొని వాటిని ఎమ్మెల్యే ఎన్నికలు పోవడానికి ఇవన్నీ ఏం చేయకపోతే అడ్డంకులు ఏమున్నాయి? అంతే కదా, ఏం చెయ్యరు. ఇప్పుడు చేయకుండా 2027లో
జమిలీ 27లో జమిలీ ఎన్నికలకు పోయేస్తున్నాం మేము, ఇవన్నీ మీ వ్యవహారాలన్నీ కూడా తర్వాత 34లో చేయగలుగుతాము అని చెప్పేసి అని దాటవేసి జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోయారు అనుకోండి. దానిపై అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. ఉంది కాబట్టి ఉంది కాబట్టనే బీజేపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఉంటే 27, 29లో ఏమి ఉండదు. అవును, అవ్వటం కుదరదు. వీటిని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 34 ఓట్లు, మా ఊరు 29 ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి అట్లా డౌట్ పడుతున్నాము అంటే జమిలీ ఎన్నికలు జరుపుతారేమో 27లోనే. ఓకే, 27లోనే జరిపితే ఇప్పుడు ఏంటి అక్కడ వాళ్ళు ఎవరెన్ని చెప్పినా అధికారం బీజేపీ చేతిలో ఉంది. అవునా కాదా? అవును, డెఫినెట్ గా. వాళ్ళ వ్యూహం అనేది వెనక ఉండి ఒక పెద్ద సంస్థ వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది. వాళ్ళకు ఆ సంస్థ వ్యూహాన్ని వాళ్ళు అమలు చేస్తారు 100%. ఆ సంస్థ ఎలాంటి సలహా ఇస్తున్నదో తెలియదు మనకు. ఆ సంస్థకి ఇది జరిగి తీరాలంటే జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నా అభిప్రాయం. రెండోది, ప్రధానమంత్రి గారి మార్పు కూడా ఉంటుంది జమిలీ ఎన్నికల్లో అని కూడా చెప్తున్నారు. అవును అవును. ఇక్కడ ఆయన వయసు కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం వయసు మించిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ 1 సంవత్సరం ముందే పదవులు పోతాయి అని ఏదైనా గవర్నమెంట్ పదవులు పోతాయి అనుకోండి, అంటే ప్రభుత్వం వాళ్ళకి ఒక 1 ఇయర్ తిరుగుతుంటే ఆ 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు. 5 ఏళ్ళు ఉండేది 6 ఏళ్ళు చేస్తారు అనుకో, సంతోషపడతారు. ఇంకో 1 సంవత్సరం వచ్చింది అధికారం అని. అంతే కదా. అలాగే 5 ఏళ్ళు కంటే 4 ఏళ్ళు ముందే వెళ్ళిపోతున్నాము అనుకోండి, అంటే 1 సంవత్సరం ముందే. అది ఎక్కువగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, వాళ్ళే అభ్యంతరం చెప్పరు కదా. అవును, 50% రాష్ట్రాలు దానికి ఆమోదం తెలపాలి చట్ట ప్రకారం. ఇవాళ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, 2 చోట్ల అలయన్స్ ఉంది, 4 చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంతకలిపి 10. అవును, 27లో 17 మెజారిటీ ఉంది. 50% ఎప్పుడో ఎక్కువే ఉంది. అవును కదా. అవును, ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది కదా. ఓకే. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు వస్తాయని వస్తుంటాడా? ఎందుకు వద్దంటే ఆయన ఇంకా హ్యాపీగా మద్దతు ఇస్తాడు, హ్యాపీగా ఆయనే ఓటేస్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడు, ఇక్కడ కేసీఆర్ ఓటేస్తాడు, ఇక్కడ బీజేపీ వాళ్ళందరూ ఓటేస్తారు. సమాజ్వాదీ పార్టీ కూడా ఓటేస్తుంది తిరగబడినట్టు. మరి ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే జమిలీ ఎన్నికల్లో బీజేపీకి జరుగుతుందేమో అని ఆందోళన చెందాలేమో కానీ వీళ్ళంటే హ్యాపీ. అవును, ప్రతిపక్ష పార్టీలు యాక్టివ్గా ఉంటాయిగా. కాంగ్రెస్ కూడా హ్యాపీనే. అవునవునవునవునవును, రైట్. చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి జమిలీ ఎన్నికలు జరుగుతాయా లేదనేది కూడా, ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. ఇది ఈరోజు లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.